మేడ్చల్ జిల్లా నిజాంపేటలో కూల్చివేసిన వాసవిమాత శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయాన్ని వెంటనే పునర్నిర్మించాలని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య యువజన విభాగం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పక్క ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తుంటే అందుకు వ్యతిరేకంగా అధికారులు ఆలయాలను కూల్చివేయడాన్ని సమాఖ్య నాయకులు హైదరాబాద్లో ఖండించారు. కూల్చివేసిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కూల్చివేసిన స్థలంలోనే తిరిగి దేవాలయాన్ని ప్రభుత్వ నిధులతో పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్పై దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతామని హెచ్చరించారు. ఆ గర్భగుడి పిల్లర్లకు ఏమైతే ఉన్నదో మేము అవసరమైతే గవర్నమెంట్ పెడితేనేమో గవర్నమెంట్ పెట్టని, లేకపోతే మేమందరం కూడా కలిసేసి ఆ గర్భగుడి కట్టుకోవడానికి కూడా మేము ముందుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్యాయాన్ని మాత్రం విడనాడే పరిస్థితి లేదు. యావత్ 31 జిల్లాలలో మేమందరం కలిసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఇలా ధర్నాలు, బంధులు, నిరాహార దీక్షలు చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆల్రెడీ 10 రోజుల నుంచి చేస్తున్నారు కూడా. ఆడ మా బిగాల గణేష్ ఎమ్మెల్యే గారు కూడా ఎంతగానో అందరు కేటీఆర్ గారితో మాట్లాడినరు, ఈటల రాజేందర్ గారితో మాట్లాడినరు, రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడినరు, అందరూ కూడా స్పందించారు. త్వరలోనే జరపబోతున్నామని చెప్పేసి చెప్తారు. కాబట్టి మీ మీడియా ద్వారా మాకు ఇమ్మీడియట్గా అలర్ట్ చేసే విధంగా మీ మీడియా సోదరులందరూ కూడా మాకు ప్రయత్నం చేయాలి, మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మా ఐవీఎఫ్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అధికారులను వెంటనే సస్పెండ్ కూడా చేయాలని చెప్పేసి మా వినతి, మా కోరిక.